మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నాయన ఈ మధ్యాహ్న గంటల సమయంలో నీ మాటలు మాకు వినిపించండి ప్రభువా. నీ పిల్లలకు కొన్ని మాటలు ఉపమాన రీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. వాస్తవాలు చెప్పండి ప్రభువా. వాస్తవాలు మీ పిల్లలకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఒకరోజు మేమందరూ కూడా పరలోకానికి రాగలిచిన వారము గనుక మా మనవులు మీరు ఆలకించుచున్నారని నమ్ముతూ ఉన్నాం. యేసు నీకు వందనాలు. ఇదిగో కొన్ని మాటలు మా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. పరిపూర్ణమైన ఆశీస్సులతో అలిపుడునయ్యా, బలహీనుడిగా ఉన్నాను, నన్ను బలపరచండి, బలమైన సాధనలుగా ఓడుకుంటారని ప్రార్థన చేస్తూ అయ్యా, మా ప్రార్థన ఈ ఆదివారం పోగొట్టుకుంటే 8 దినాలు ఆశీర్వాదం అని సెలవిచ్చి ఉన్నాం. నిజమే ప్రభువా. ఈ ఆదివారాలు పోగొట్టుకున్న వారిగా ఉన్నామా, లేదు నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవారిగా ఉన్నాము నాయన. పరిశోధన చేసుకున్న భాగ్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఒక బలమైన సందేశమును అందించటానికి హలిపుడునైన నన్ను, ఈ బలహీనుడిగా ఉంటున్న నన్ను బలపరిచి బలమైన మాటలు మీ పిల్లలకు అందించవలసిందిగా కోరుచు అర్థం చేసుకోని జ్ఞానము నీ పిల్లలకి ఇమ్మని ప్రార్థిస్తూ నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావములు పొందుకుంటారని యేసయ్య దివ్యనామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. 4 విషయాలు మీకు 3 విషయాలు మీ మధ్యలోనికి తీసుకొని వస్తాను పిల్లరా. 3 భక్తులని మీకు జ్ఞాపం చేస్తాను, మీకు పరిచయం చేస్తాను. ఎలాంటి వారు అన్నది, అసలు వారు దేని గురించి మాట్లాడారు అన్నది మనము అర్థం చేసుకోవలసిన కోరుచు ఉన్నాను. ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే పిల్లలు, ఆ 3 బలమైన భక్తులైన వారు దేవుని బిడ్డలో గనుక వారు మనకు పరిచయం చేస్తున్న దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యముని ఎలా పరిచయం చేస్తున్నంటే ప్రాణం ప్రకారంగా, అంటే మనలో ఉన్న ప్రాణము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణం ఎంత బలమైన దాని గురించి వారు చెప్తున్నారంటే, ఈరోజు ప్రాణం విలువ మనకు తెలియట్లేదు. ప్రాణం విలువ మనకు తెలియట్లేదు. చూడండి, ప్రాణం అంటే అందరూ మనవాళ్ళు అంటారు కదా. ప్రాణం ఉందనుకోండి, ఆరోగ్యం ఉన్నాడు అనుకోండి, అన్నీ బాగున్నాయనుకోండి, ఒకవేళ ధనవంతుడు అనుకోండి, వాడు మనవాడు అంటారు. ఆ ప్రాణం పోగానే చూడండి ఎవరూ లెక్క చేయరు. అంటే ప్రాణం పోతే దాన్ని ఏమంటాం? శవంగా పోలిస్తాం. ప్రాణము గురించిన తెలిసిన 3 భక్తులు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రాణము చాలా విలువైనది అంటూ ఉన్నాడు. ఎంత విలువైనది అని అంటే బైబిల్ అడిగితే అంత విలువైనదిగా మనకు చెప్తూ ఉన్నాడు. ఎంత విలువైనదని మనకు వాక్యములో రాయబడి ఉంది అని అంటే పిల్లరా గమనించండి, ఆలోచన వెరగాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. వాక్యములో ఉన్న సంగతుల మాటలు మీరు అర్థం చేసుకోమని ప్రభు పేట కోరుచున్నాం. ఈరోజు మనకు ప్రాణ విలువ అర్థం కావలేదు. ప్రాణానికి ఏం పెట్టాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ప్రాణం అంత గొప్పది. ప్రాణము ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ప్రాణం మనందరిలో ఉంది కాబట్టి మందిరానికి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ పెట్టినవాడు, ప్రాణం పెట్టినవాడు ఎంత బాధ కలిగి మాట్లాడుతూ ఉన్నాడో మీకు తెలుసా? ప్రాణం ఎంత విలువైనదో మనకు తెలుసా? చాలా విలువైనది పిల్లరా. ప్రాణ విలువ అర్థం కానివారు, ప్రాణ విలువ తెలియని వారు ఎందరో నాశనానికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అనుకుంటాము ప్రాణము చిన్నదైన ప్రాణమే. చిన్న వ్యక్తిలో, చిన్న బాలుల్లో ఉన్నది కూడా ప్రాణమే కదా, పెద్దవారిలో ఉన్నది కూడా ప్రాణమే. ఏదైనా ప్రాణమే కాబట్టి ప్రాణానికి మనము గౌరవం ఇవ్వకుండా, విలువ ఇవ్వకుండా మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రాణం ఎందులో ఉంది అమ్మా? ప్రాణము శరీరములో ఉంది కదా. ప్రాణము శరీరములో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాణము చెప్పినట్టుగా మనం చేస్తున్నామా, శరీరం చెప్పినట్టుగా మనం చేస్తున్నామా అని అంటే నేను అంటాను, శరీరము చెప్పినట్టుగా మనం చేస్తున్నాం, ఆత్మ చెప్పినట్టుగా మనం చేయలేదు. అందుకే మనకు ప్రాణ విలువ తెలియట్లేదు. అందుకే అంటే అప్పుడప్పుడు అరే నీకు మనిషి విలువ తెలుసా అంటారా అంటాం. మనిషి విలువ నీకు తెలుసా అంటే, మనిషి విలువ తెలుసా? ఆడు చచ్చిపోయిన తర్వాత ఏమంటాం? శవ విలువ నీకు తెలుసా అంటావా? అప్పుడు అన్నాం. ఎందుకని? ప్రాణం ఉంది కాబట్టి నీకు మనిషి విలువ తెలుసా అంటాం.
చెట్టు అంత మనిషి వచ్చాడు, ఇదే గౌరవం అంటాం కదా. చెట్టు అంత మనిషి వచ్చాడు, ఇదే గౌరవం అంటాం. ఆ చెట్టు అంత మనిషి కింద పడిపోతే పెట్టి తెచ్చేసి అందులో పెట్టేస్తాం, అంతేనా? తర్వాత ఎప్పుడు ఎన్ని గంటలకు ఎత్తారు? వెంటనే మళ్ళా ఏంటి వెంటనే పోవుని ఎన్ని గంటలు? సాయంత్రమా రేపా? ఎత్తిది అయిపోయాడుగా. ఎప్పుడు ఎత్తడం? అంత ఇలువైన మనిషిని ఎప్పుడు ఎత్తడం అంటాం. ఏమైంది? విలువైనది ప్రాణము. దేవునికి స్తోత్రం. విలువైనది ప్రాణము. విలువైనది శరీరము కాదు, విలువైనది శరీరము కాదు పిల్లలు, ప్రాణము. ఆ ప్రాణం ఎవరిది? దేవుడిది. మరి ఆ ప్రాణము నీలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన కొరకు బ్రతకాలి. అందుకే బైబిల్లో మనకు 3 భక్తులు కనబడుతున్నారు. ప్రాణ విలువ తెలిసిన వారు అంటున్నారు. ప్రాణ విలువ తెలిసిన వారు అంటున్నమాట. ప్రాణం విలువ తెలియని మనకి ఏమి తెలుస్తుందో తెలుసండి. వెళ్దాం. ఎందుకంటే గమనించండి పిల్లారా, దేవుడు మనకి అన్యాయం చేసే దేవుడు అయితే కాదు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన ప్రాణాలను బట్టి ఉన్నంతకాలం ఆయన కొరకు పని చేసి ఆయన కొరకు జీవించవలసిన అవసరత ఉందని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన కొరకే మనం బ్రతకాలి, ఆయన కొరకే మనం జీవించాలి. అందుకే ఒక మొదటి భక్తుడిని మీకు జ్ఞాపం చేస్తా. ప్రాణం అంత గొప్పదా అనిపించింది. ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం, ఎన్నోసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రాణం గురించి మనం ఈరోజు నేర్చుకొని పోతున్నాం. ప్రాణం ఎంత గొప్పది, ప్రాణం ఎంత విలువైనది అని అంటే చాలా విలువైనదే పిల్లరా, చాలా విలువైనది. ఆ ఇల్లు ఎప్పుడు వస్తుందంటే ప్రాణము ఉన్నప్పుడే వస్తుంది. ప్రాణము లేనప్పుడు మనకు రాదు. నువ్వెన్ని అనుకున్నా, నా పక్కనే ఇద్దరు ఉండాలన్నా, లేకపోతే ఇద్దరు కలిసిమెలిసి ఉండాలన్నా అవ్వదు కదా. ఎందుకని? ఆల్రెడీ వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది. కాబట్టి కాంచేపు ఎంత కష్టమైనా, ఎంత వ్యాధనైనా, కాంచేపు దుఃఖం ఉంటుంది, కాంచేపటి కాలు తీసుకెళ్ళి పడిచేయాలి. కానీ మొదటి స్థానం మనము ప్రాణానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. అందుకే అంటున్నాడు, భక్తుడైన వాడు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే ప్రాణం గురించి మీరు ఆలోచించండి పిల్లరా. ప్రాణం చాలా గొప్పది. అందుకే ప్రాణము గురించి మనం ఆలోచించినప్పుడు ఆ ప్రాణము ఎవరికి ఇవ్వాలి, లేదు మన ప్రాణము తీసుకుని వెళ్ళి ఎవరి దగ్గర ఉంటే మనకు రక్షణ ఉందన్నది ఇదిగో భక్తుడైన వారు మాట్లాడుతున్నాడు. వాక్యంలోనికి వెళుతున్నాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం ప్రారంభం నుంచి 1, 4, 5, 6 వచనాలు చూద్దాం. దయచేసి గమనించండి వాక్యము. జాగ్రత్తగా వినండి. చుమే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట అంటుంది ఎవరు? అక్కలు చెప్తారా? దేవునికి స్తోత్రం. కీర్తన అనగా అందరూ కీర్తనలో దావీదు గారు అనుకోకండి. వారు తగ్గించుకుంటూ మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా పిల్లరా? దుప్పి అన్నాడు. దుప్పు అంటే తెలుసా మీకు? అది రాని తెలుసమ్మ నీకు? తెల్దా? దుప్పిని ఎప్పుడు చూడలేదా? నేడిని చూసి ఉండొచ్చు కదా. నేడిని ఇంకా అడవిలో మనం తిరం కాబట్టి అడవిలో జంతువుల పేర్లు మనకే తెలియట్లేదు. కానీ అడవిలో ఉన్న జంతువుని తీసుకొచ్చి బైబిల్ గ్రంథంలో లిఖితం చేస్తూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎప్పుడు ఆశపడుతుంది అమ్మా? దాహం వేసినప్పుడు, ఒకవేళ తాగడానికి నీళ్లు లేనప్పుడు ఆశపడుతూ ఉంటది. ఎక్కడెక్కడో తిరిగి అది ఎలా ఆశపడుతుందో ఒక మాట మీకు చెప్తాను పిల్లలు. అడవి ప్రాంతంలో ఒక దుప్పి నీటి కొరకు ఎదురు చూస్తూ ఉంటదంట. నీరు ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నీరు దొరికినంత వరకు ఎదుగుతూ ఉంటదట.
అది ప్రార్థన చేయదంటారా? ప్రభువా, ఎక్కడైనా బుక్కుడు నీళ్లు నాకు దొరికినట్లయితే నిన్ను ఎలా మర్చిపోతానయ్యా అని అన్నదంటావా? ఏం పక్షులు ప్రార్థన చేయవా? పక్షులు ప్రభువుని అడగవా? నువ్వేనా అడుగుతావు? పక్షులు అడవా? పక్షులు అడుగుతాయా అడగవా? అడుగుతాయండి. అడుగుతాయనే బైబిల్లో రాయబడి ఉంది. దుప్పి నీటి వాకిలి కొరకు ఆశపడుతుంది. ఎప్పుడు ఆశపడుతుంది? దొరకలేనప్పుడు ఆశపడుతుంది. దొరకలేనప్పుడు ఆశపడుతుంది. కనుక ఒక దుప్పు అడవి ప్రాంతంలో తిరిగింది. ఎక్కడ నీళ్ళు చుక్కు దొరకల, ఎక్కడా దొరకలేదు. ఏం చేయాలి? అది ప్రాణము నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఖచ్చితంగా నీళ్లు కావాలంటే తిరగాలి. ఎక్కడో చోట నా కొరకు దేవుడు దాచి ఉంచుకుంటూ ఉంటాడా అని చెప్పి ఎదుగుతూ ఉంటేనే దొరుకుతాయి. అయినా కూడా ఆ దుప్పుకి నీళ్లు దొరకల. ఎలా? దాహం ఎలా తీర్చుకుందో చెప్పమంటారా? దాహం తీర్చుకుంది ఎలా తీర్చుకుందో చెప్పమంటారా పిల్లరా? ఇంక తిరిగింది, ఎక్కడా నీళ్లు దొరకలా. ఒక చక్కని రాయిని తీసుకొని వచ్చింది. రాయిని ఎలా తీసుకొస్తుంది అంటారు మళ్ళా. కాళ్ళే కదండి, చేతులు లేవు కదా, రాయిని ఎలా పట్టుకు వచ్చింది అంటారు. ఏ కాళ్ళతో ఇలాగ ఎంతదా రాయిని? ఆ రాయిని అలా తీసుకుని వచ్చింది, చక్కని ప్రదేశంలో పెట్టింది. రాయి కింద మరొక రాయి పెట్టింది. ఒక రాయి తీసుకొని వచ్చిందండి, దాని కింద ఈ రాయిని తీసుకెళ్ళి ఆ రాయి మీద పెట్టింది. ఈ రాయి కింద ఉన్న ఆ పై రాయిని, ఒక 2 రాయిలు కదా, పెద్ద రాయి ఒకటి చిన్నది ఒకటి, ఆ రాయిని, ఆ చిన్న రాయిని ఆ 2 కాళ్ళతో మెత్తగా తెంచిందంట. ఎలా తెంచింది? రోకతో అనుకుంటున్నారా? ఎలా తెంచింది? 2 కాళ్ళతో టక్క 2 కాళ్ళతో మెత్తగా తెంచిందంట పిల్లలు. ఏమంటే తెంచింది అంటున్నారు కదా, బైబిల్లో రాయలేదు కదా, మీరు ఎట్లా చెబుతున్నారు అని అంటారు కూడా. ఎందుకంటే అతి జ్ఞానం కదా మంది. గనుక వాటికి దాహం ఎలా తీరిందో చెప్తున్నాను. నీళ్ళు లేనప్పుడు ఈ మనిషికి ఒక దారి ప్రయాణం వెళుతున్నాడని అనుకుందామండి. ఒక వ్యక్తి, ఎక్కడ నీళ్లు కనపడలేదు, ఎక్కడ నీళ్ళు కనపడకపోతే పరిస్థితులు తారుమేరు అయిపోతున్నాయి. ఈ మనిషి ప్రాణం పోయి పరిస్థితి కనబడుతున్నప్పుడు ఆ పక్క నుంచి వెళుతూ ఉన్నాడు. ఆ చిన్న మురుకు కాలంలో కొద్ది నీళ్ళు ఉన్నాయి. ఏం చేస్తావు? ప్రాణం నిలబెట్టుకోవాలి అనుకుంటే ఆ నీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి గుడ్డతో వడగట్టుకొని కొద్ది నీళ్లు తాగాలి, తప్పదు. ప్రాణం నిలబెట్టుకోవాలనుకుంటే. అలాగే రాయిని తీసుకొని వచ్చింది, ఆ రాయిని మెత్తగా పొడి చేసింది పిల్లరా. మెత్తగా పొడి చేసి ఆ రాయిని తిన్నది. అంటే తిన్నదంటే తన శరీరం అలాంటిది. ఈ లోపలికెళ్ళి ఈ రాళ్ళు మెత్తగా చేసిన పొడిని దాహంగా మార్చుకుంది. దేవునికి స్తోత్రం. దాహంగా మార్చుకుంది ఈ దుప్పి. నీకెలా తెలుసు అంటే, ఒక పెద్దయిన చెప్పాడు. పెద్దయిన అది ఆ మాట చెప్పి దాదాపు 30-40 సంవత్సరాలు అవుతుంది. ఆ మాట 30 దాటి వెళ్ళిపోతుంది ఆ మాట చెప్పి. నిజమేనా అన్నప్పుడు మనకైతే తెలియదు. ఆయన చెప్తే నేను అదే మాట చెప్తున్నాను, గమనించండి. ఆయన బుక్కులు రాస్తూ ఉంటాడు, బుక్కులు కూడా పుస్తకాలు చదువుతూ ఉంటాడు ఆయన. మన వాటర్ ప్రాంతంలో ఉన్న ఆయన కాలాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు. దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాల పైన పెట్టింది పిల్లలు. అలాంటి ఆయన చెప్పిన మాట అప్పుడు ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు, నిజమే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటున్నాడు భక్తుడైన కొరహు కుమారు. ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నారు తెలుసండి ప్రభువు దగ్గర. ప్రభువా, నువ్వు తప్ప మాకు దిక్కెవరు లేరు, మా ప్రాణాలకు నువ్వే ఆదరణకర్తవు, మా ప్రాణాలకు నువ్వే రక్షకుడువు, నువ్వు తప్ప మాకెవరు లేరు అనుకుంటూ చెబుతున్న మాట ఏంటి తెలుసా? ప్రభువా, ఇదిగో నాయన, అది ఆశపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఆశపడుకుంటా మాట రాయుడిగా, వాటి గురించి తెలియకుండా రాయరుగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్న మాట తెలుసా పిల్లారా? గమనించండి. అయ్యా, నా ప్రాణమైతే మీ కొరకు ఆశపడుతుంది. ఇంకా నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కోరుచున్నది, జీవము గల
దేవుని కొరకు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదును, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడుదును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రాణం అంత గొప్ప అయినది, గొప్ప కలిగింది ప్రాణం. ప్రాణం విలువ తెలిసిన వారు ఈరోజు పిల్లలు ఎవరున్నారు చెప్పండి? చాలా మంది ప్రాణం విలువ తెలియ గిట్టాసరంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమండి, ప్రాణం పోయిన తర్వాత ఆ మండి చీలి అర్థం అవుతుందని చాలా మందికి ఆ ప్రాణం పోయిన తర్వాత ప్రాణమానంలో ఉన్నప్పుడు ఆయన చేసిన క్రియలు ప్రజల్లో మదిలుతూ నడుస్తూ ఉంటాయి. అలాంటి క్రియ నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పుడు అంటే ప్రాణం ఉన్నప్పుడే. ప్రాణం ఉన్నప్పుడు మనము సంపాదించుకోవాల్సిన అవసరం ఏది అనగానే మనము మంచి క్రియ కలిగి బ్రతకగలిగితే పిల్లరా ఆ ప్రాణముకున్న విలువ మనకు అర్థమవుతే. ఈరోజు వ్యర్థంగా బ్రతికేసిన వారు ఎందరో ఉన్నారు, వ్యర్థంగా జీవించే వారు ఎందరో ఉన్నారు. వ్యర్థంగా బ్రతికేసిన వారు, వ్యర్థంగా జీవితాలు గడిపేసిన వారు ఉన్నారు పిల్లలు. వ్యర్థమైన బ్రతుకులు, వ్యర్థమైన జీవితాలండి. ప్రాణం పోతే దేనికి ఉపయోగపడతారండి? మనము ఏనికి ఉపయోగపడతాం చెప్పండి? ప్రాణం పోతే దేనికి ఉపయోగపడతాము? ప్రాణం ఎవరిది? దేవుడిదండి. మరి ఉన్నంతకాలము దేవుని కొరకు సరైన బ్రతకాలి కదా, సరైన జీవితం చేత జీవించాలి కదా. ప్రాణం విలువ తెలిసిన వారు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ప్రాణం ఎంత గొప్పదో చెబుతూ ఉన్నారు వాళ్ళు, భక్తులైన వారు. ప్రాణం విలువ ఈ రోజు నీకు అర్థం అవ్వాలని, ప్రాణము గురించి నువ్వు అర్థం చేసుకోవాలని, నువ్వెన్ని చేసినా ఏది చేసినా ప్రాణము నీలో ఉంటేనే విలువ. అప్పుడు అందరూ అంటారు ప్రాణం ఉన్నప్పుడు నా కొడుకే, నా బాబా, నా తెల్లె అందరూ అంటారు కదా. అది పోగాన్ని అట్టుగా ఎలబడు ఇంట్లో పెట్టుకుంటావా? మాట వరుసగా అంటాం ఇది. అక్కడక్కడ పదాలు అలా వినబడుతూ ఉంటాయి. ఏంటి అక్కడక్కడ పదాలు మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకు చెప్పండి? ఎవడనైనా తీసేయడమే. ఎంత గొప్పోడైనా, ఎంత ధనవంతుడైనా ప్రాణం పోయిన తర్వాత నీ దేహానికి విలువ లేదు. భార్య అయినా భర్త అయినా ఏదో అనుకుంటూ ఉంటాం. అంతకు బాగా ఏడుస్తున్నా అని చెప్పి కొంచెం లోపల పెట్టుకో అమ్మ తొలిపేస్తానంటే ఉరుకుతావా? బాగా మాట అనలేము కానీ అటేమో ఆ సమయంలో మాట అనలేము కానీ అనాలనిపిస్తుంది కానీ అనలేము. నాకు కొన్ని పదాలు అలా వస్తూ ఉంటాయి, గుర్తు వస్తూ ఉంటాయి. అక్కడ నిజంగా కాంచే పెట్టుకో అమ్మ లోపల తొలిపేస్తామంటే ఇటు మాట వరుసగా అంటాం కానీ పెట్టుకుంటామంటే అది అంటే అంటాం. లోపల ఉంటుంది, మళ్ళీ బయటికి అంటారు మళ్ళా. కానీ గమనించండి పిల్లరా, విలువైన ప్రాణము. అందుకే విలువైన ప్రాణం మన దగ్గర ఉన్నప్పుడు, దేవుడు ఉంచినప్పుడు మనం అందరికీ మేలుకర్థంగా కనపడాలి. ఇంకొక ఆయన కూడా చెబుతున్నాడు, ప్రాణం గురించి చెప్తున్న భక్తుల గురించి చెప్తున్నాడు పిల్లరా. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే అదే కీర్తన గ్రంథము 103వ కీర్తన. నా ప్రాణమా, ఈయనెవరు? ఈయన దావీదు కదా. ఈయన దావీదు ఎందుకు సన్నదించమంటున్నాడు అని అనుకుంటే, ఆయన తప్ప మనకు ఆదరణకర్త లేడు. ఆయనే మనకు ఆదరణ. దావీదు గారికి ఆయన ఆదరణ కాబట్టి దావీదు ప్రాణానికి కూడా ఎవరు ఆదరణకర్త? దేవుడే ఆదరణ. ఏమంటున్నాడు? చదువునా? నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. దేవునికి స్తోత్రం. దీని ముందు పాట ఉంది. ఏమట? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోని ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోని ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకార్యములలో దేనిని మరువక కొనియాడమా. యెహోవా చేసిన ఉపకార్యములలో దేనిని మరువక కొనియాడమా.
నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలోని ఉన్న నా సమస్తమా. దేవునికి స్తోత్రం. ప్రాణం అండి, ఆ ప్రాణం విలువ ఈరోజు మనకు అర్థం కావాలి. ప్రాణం విలువ మనకు అర్థం అవుతే పిల్లరా, ఎల్లప్పుడూ మనము ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నువ్వు వెళ్ళి చేసిన ఏది చేసినప్పటికీ కూడా ప్రాణము గురించి నువ్వు ఆలోచించినది తెలుసా? ప్రభువా, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం నీ కృపే కాదు ప్రభువా. ఈరోజు నేను ఇలా ఉన్నాను, సజీవుడిగా ఉన్నానంటే కేవలము నిన్ను పెట్టే కదా అని అన్నారు. ఎవరన్నారు? దావీదు అంటున్నాడు. పిల్లలు, నువ్వు అలా అనవు. లేచి కొళ్ళు పులుముకుంటే లోపల నుంచి బయటకు వచ్చేస్తావు. మోకరించాలని ఆలోచన ఉండదు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చిన ప్రాణాలను బట్టి, ప్రభువా ఈ ప్రాణం ఇందులో ఉందంటే కేవలం మీరు ఇచ్చిన కృపే అన్నవారు ఉన్నామండి? లేము పిల్లలు. అన్నవారు ఉన్నామంటే కనబడటం లేదు. మనము దేవుని కొరకు బ్రతికినట్లయితేనే పిల్లలు, ప్రాణ విలువ చాలా విలువైనది. అందుకే భక్తుడు చెబుతున్నాడు, నా ప్రాణమా ఆయన నీకు ఆదరణకర్త, నా ప్రాణమా నీకు ఆయనే దేవుడు. ప్రాణం నిలబడ్డదంటే ఆయనే మనకు ఆదరణకర్త. ప్రాణ విలువ ఎవరికి తెలియట్లేదు పిల్లలు. ప్రాణ విలువ తెలిసిన భక్తులు మాట్లాడుతున్నాడు. ప్రాణ విలువ తెలిసిన భక్తులు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇంకేమన్నా? నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామానే సన్నిధించుము. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధురాలిగా బ్రతకాలి. ప్రభు మనకు నేర్పించిన మాటలు ప్రాణము నిజముగా నీకు అర్థమవుతే, ప్రాణము నిజంగా ఉంది నీకు అర్థమవుతుంది, ఈ రోజు నుంచి అయినా నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి నిజముగా పిల్లలు. దేహము చేసిందంతా కూడా దేని మీద పడుతుంది? భారమంతా శరీరము చేసింది అలా దేని మీద పడుతుంది? ప్రాణం మీద పడుతుంది. ప్రాణం వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది? ఇటు నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరదేశికి వెళ్ళాలి. శరీరం ఖచ్చితంగా మెట్లోకి వెళ్ళిపోవాలి. గనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోమని పెద్దలు అంటూ ఉన్నారు. ఈరోజు ప్రాణం విలువ తెలిసిందే నీకు. ఈ ప్రాణం ఉన్నప్పుడే పిల్లరా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోండి. ప్రాణం ఉన్నప్పుడే. ఆ ప్రాణం పోయిందనుకోనండి, ఎంత అందసందాలు ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? పెట్లో పెట్టాలి. జాగ్రత్త సుమి. ప్రాణం ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గరికి రా, ఆ ప్రాణం ఆయనకు సమర్పించు. ప్రాణం ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటుందండి. ఈరోజు ముసలి ప్రాణమని, తర్వాత నడి ప్రాణమని, తర్వాత చిన్న ప్రాణమని ఉండదు. ప్రాణం ఎప్పుడు ఒకలాగే ఉంటది. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ముసలి ప్రాణం ఉంటుందా అమ్మ? ముసలి ప్రాణమా మామూలుదేనా? ప్రాణం అందరికీ ఒకటే. వయసు మీదన పడి కొద్ది శరీరం ఏమవుతుంది? బలహీనుడు పడుతుంది. ఆఖరికి ఆ బలహీనుడు అంతా పోయి ఆత్మకు సహకరించలేనప్పుడే బయటికి తొలగిపోయి పరిస్థితి ఉంటది. అందుకే ప్రాణ విలువ తెలిసిన వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణ విలువ ఈరోజు నీకు తెలియట్లేదు. దేవుని సన్నిధి అంటే నీకు ఏమైంది తెలుసా? భయము లేదు, భక్తి లేదు. నీకు నచ్చినట్టుగా ఉంటావు, నచ్చినట్టుగా వాక్యముని వింటావు. ఎందుకని? భయము లేని మనుషులు కదండి మనము. భయము భక్తి ఉన్న మనుషులు ఎవరు? పౌలు గారు కానీ, ఇక్కడ పేతురు గారు కానీ, దావీదు గారు కానీ, కొరో కుమారులు కానీ దేవుని కొరకు బ్రతికిన వారు కాబట్టి దేవుడంటే భయం.
దేవుడు అంటే భక్తి. వారి నించున్న స్థలము కూడా దేవుడిదని ఆయన కొరకు బ్రతికిన వారు. అది భయము. మనము దేవుని సన్నిధిలో గజ్జగజ్జలాడుతూ వణుకు దేవుని సేవకులు వచ్చిన ప్రతి మాటను మనము తీసుకుంటూ జాగ్రత్త చేసుకొని కొందరికి మనం పెంచవచ్చు అనే ఆలోచనతో రావాలి. ఆదివారం అంటే ఏంటనుకుంటున్నారు పిల్లరా? దేవుని సన్నిధిలో మనం చక్కగా వాక్యం విని ఆ వారమంతా దేవుడు కాపాడగలిగి ఉన్నాడు అంటే అది దేవుని మహాకృప. మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. గనికి గమనించండి పిల్లరా, మనందరిలో ఏమున్నాయంటే దేవుడు పెట్టిన ఒక భిక్ష ఉంది, అంటే ప్రాణం ఉంది పిల్లరా. ఆ ప్రాణం ఉన్నప్పుడు మనం అన్ని అనుకుంటాం. పెద్ద పెద్ద భక్తులైన వారు, గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఈరోజు ఆ ప్రాణం పోగానే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళిపోవాలి. ఈరోజు మంచి అవకాశం ఇచ్చాడు మనకు. ఈరోజు ప్రభువు నమ్ముకున్నాము, ప్రభు రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన కొరకే మనం బ్రతికే వారిగా దేవుడు చేసి ఉన్నాడు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథం అంటున్నాడు, కీర్తనలో దావీదు గారు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెవరి మీద ఆధారపడవద్దు. ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? దేవుడి మీదే ఆధారపడమంటున్నాడు. అదే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభోత్సవంలో కూడా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభోత్సవంలో ఆయన అంటాడు, నా నీతికి, అంతేనండి, ఏంటంటామా అయ్యా, ఏమన్నా నా నీతికి ఆధారము అంటున్నాడు. ఇప్పుడు మనకు ఆధారం ఏమైనా ఉందంటే మనకు ప్రాణం ఒకటే మనకు ఆధారం ఉంది. ఆ ప్రాణం మనలో నిలబెట్టిన దేవుడు మనకి కూడా ఆధారమే. కానీ మనం ఆయన మీద అయితే బ్రతకట్లేదు పిల్లరా. దావీదు గారు బ్రతుకుతూ అంటాడు ఆయన అంటాడు, నా ఆధారము అంటాడు. ఆయన నా నీతికి ఆధారము కలిగిన ప్రభువా, నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు వింటావు ప్రభువా అని అంటున్నాడు. అలాంటి విలువ తెలిసిన ఆయన, ప్రాణము గురించి తెలిసిన ఆయన అంటాడు, నా ప్రాణమా ఆయన ఒక్కడే నీకు రక్షకుడు, ఆయన ఒక్కడి మీదే నువ్వు ఆధారపడాలి. ఆయన అంటాడు, ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసండి? దావీదు నా కుమారుడు అన్నాడు. ఏంటంట? ఎందుకు అన్నాడు? అందుకే అంటాడు, అయ్యా ఎంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏపాటు వాడిని ప్రభువా అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ఎవరు రాలేదు బయటికి. దావీదు అంటూ ఉన్నాడు, నా కుటుంబం ఏపాటిది, నేనెంతటి వాడును, ఎంతగా హెచ్చించటానికి నీ దగ్గర నేను ఏపాటి వాడిని ప్రభువా అని అంటున్నాడు. మన దగ్గర అన్ని ఉంటే మీసాలకు ఎన్న దిగుతాం, ఎన్న పెడతాం, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాం అంటాం, అన్ని ఉంటే. కానీ రాజు అయిన దావీదు గారే, ఇశ్రాయేలు పరిపాలన చేసిన రాజు అన్నాడు, ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబము నేను ఎంతటి వాడిన ప్రభువా అని అన్నాడు. ఆయనే మాట అంటున్నాడు, అయ్యా నా నీతికి ఆధారము నువ్వే, నా ప్రాణానికి ఆధారము నువ్వే, నాకు రక్షకుడు నువ్వే అని అంటున్నాడు దావీదు గారు. వీళ్ళిద్దరూ చక్కగా చెప్తున్నాడు. ఇంకొక ఆయన కూడా చెప్తున్న మాట కూడా విందాం. ఒకసారి మీకు జ్ఞాపం చేశాను ఆయన్ని, మరొకసారి జ్ఞాపం చేస్తా. లూకాసు వార్తలో రాయబడి ఉంది. ఆయన ఒకసారి మనము తీసుకుని వద్దాం. ఎందుకంటే ఆ భక్తుడు ఏం చెప్పాడు చూడాలిగా. అతడు కూడా ప్రాణము గురించి రాశాడుగా. అంటే ప్రాణం ఎంత గొప్పదో ప్రభు చెప్తున్నాడు పిల్లరా. ఆ ప్రాణంకున్న ఇలువ ఏంటంటే, నిజముగా ఇలువు ఉన్నప్పుడు అర్థమైతే, పోయినప్పుడు అర్థం కాదు. ఉన్నప్పుడు అందరూ మన బంధువులే అంటాం, అటు నుంచి ఇటు నుంచి ఆడన మన అన్న అంటాడు, వీడు మన తమ్ముడు అంటాడు, మన సోదరుడు అంటాడు. కానీ ప్రాణం పోతే పిల్లరా ఎవడూ లెక్కించాడు. కాంచే బంధుమిత్రులు వస్తారు, చుట్టబెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా దిక్కులకు వెళ్ళినప్పుడు మేము ఆలోచన చేసినప్పుడు ప్రాణము ఇలువ ఇదా అనిపిస్తూ ఉంటుంది. ప్రాణం ఇది, ఇలువ ఇదేనా అనిపిస్తూ ఉంటుంది. అంతలో కనపడే ఎంతలే మాయమయ్యి ఆవురి వంటి జీవితానికి అది నాది ఇది నాది అంటాము. ప్రాణం ఇచ్చిన వాడిని విడిచిపెడతాము, ప్రాణం మనలో పెట్టిన వాడిని మర్చిపోతాము. మనం ఏదో చేస్తూ ఉంటాం పిల్లలు. ఇచ్చిన వాడు ఏమైపోతాడండి? ప్రాణం ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడో, ఆ ప్రాణం మనలో నిలిపిన వాడు, ఉంచిన వాడు ఎంత గొప్పవాడో ఆయన గురించి మనం చెప్పము.
ఏదో మన కొరకే అనుదినము మన కొరకే ఆలోచన. దీనికి ఇంకా ఏం చేయాలి, మనం ఇంకా ఏం చేయాలి, భూమి మీద ఇంకా ఏం చేయాలని ఆలోచన తప్ప, అయ్యో ప్రభువా ప్రాణం ఇచ్చేవు కదా, నీ కొరకు నేనేమి చేయగలుగుతాను అన్ని వాళ్ళు ఉన్నారండి ఈరోజు. నువ్వు నాకు కాదు ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రాణం బట్టి నాలో ఉంచావు నాయన, నీ కొరకు నేనేం చేయగలుగుతాను ప్రభువా అని ఎవరన్నా అన్ని వాళ్ళు ఉన్నారు? లేదు. మన పిల్లలే, మన భార్యే, మన పిల్లలే, మన కుటుంబమే, మనమే. జాగ్రత్త సుమి. ప్రాణం ఆయన ఇచ్చాడు కాబట్టి ఏ రోజైనా నిన్ను పిలుస్తాడు. ఆయన పిలక ముందే నువ్వు ఆయన కొరకు బ్రతకగలిగితే మంచిది పిల్లరా. ఇది ఒక ఆయన బ్రతికాడు, ఇక్కడ ఒక ఆయన బ్రతికాడు. వీళ్ళిద్దరేమో వాళ్ళ ప్రాణం అంటున్నారు, నా ప్రాణమా యెహోవా నీకు ఆదరణకర్త అంటాడు ఒక ఆయన అంటాడు, దుప్ప నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అంటాడు ఒక ఆయన. వీళ్ళిద్దరూ దేవుని మీద ఆధారపడ్డారు, అవును కదా. వీళ్ళిద్దరూ ప్రభు మీద ఆధారపడ్డాడు. మరి ఈయన ఎవరి మీద ఆధారపడ్డాడు? లోకాసు వార్తలోనికి వెళదాం. లోకాసు వార్తలో భక్తుడైన లోకా గారు ఏం చెప్పాడు ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం పిల్లరా. లోకా గారు ఏం చెప్పాడు ఒక్కసారి మనము అడిగిదాం. ఆయన ఏం చెప్పాడు అని అంటే చూద్దాం ఒక్కసారి పిల్లరా. ఒకసారి ప్రభువుని అడిగి మనము ముందుకు వెళదాం. ఒకసారి మీతో ఈ మాటలు పంచుకున్నాం. ఈ వారం కూడా మళ్ళీ చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది. లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము 18 చూద్దాం, 19 చూద్దాం. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు ఉందంటాడు ఈయన, విస్తారమైన ఆహారం ఉందంటాడు ఈయన. అమ్మ అర్థమవుతుందా? పొందాకేమో ప్రభు మీద ఆధారపడిన వారిని చూసాం. వాళ్ళిద్దరు ప్రభు మీద ఆధారపడ్డ, ఏదేమైనా ప్రభువా మా ప్రాణాలకు నువ్వే రక్షకుడువు, మా ప్రాణాలకు నువ్వే ఆదరణకర్తమని వాళ్ళిద్దరూ అన్నది మనకి కనపడుతూ ఉన్నారు. ఈయన ఈ మాట ఎందుకు అన్నాడు? ప్రభు వారు చెప్తున్నాడు, ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇప్పుడు 15 వచనం నుంచి చదువుదాం. మరియు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒక కలిమి విస్తరించుడు చేత వారు జీవమునకు మూలము కాదనును. విస్తరించే మూలము కాదట పిల్లరా. మరియు వాళ్ళు తీమాళ్ళు చెబుతున్నాడు, ఒక ధనవంతుడి గురించి చెబుతున్నాడు పిల్లరా. ఈరోజు ధనవంతుల పిల్లలది ప్రభు కొరకు దీనులైన వారే ధనిజులని పిలుస్తున్నాడు. దరిద్రుల ప్రార్థన అంటాడట దేవుడు. ఇంకో చోట మరి నువ్వు చేసిన ప్రార్థన నీకు పాపమవునుగాక అన్నాడు కీర్తనకారుడు. ఏంటి, ప్రార్థన కూడా పాపం అవుతుంది? అవును. పాపం చేసిన వాడు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పాపమే. పాపం చేసిన వాడు ప్రార్థన చేస్తే పాపం కాబట్టి ఇంకే పుణ్యం అవుతుందా? మన బ్రతుకులో ఆయన సరిగా లేకపోయినా, ఆయన కొరకు జీవించకపోయినప్పటికీ కూడా నువ్వు సరిగా ఆయన కొరకు బ్రతకకపోతే, ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు, ప్రాణము సమకూర్చి పెట్టిన వాడు దేవుడు కనుక ప్రాణమిచ్చిన ఆయననే మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఈయనంటాడు, ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే లోకా గారు అంటున్నాడు, ఒక ధనవంతుడు, ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండిందంట. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం. చూడండి ఎక్కడ గురించి ఆలోచిస్తున్నాడు వీడు. ఏం చెప్పాలి? ఇది ప్రాణమేనా? ధనవంతుల్లో ఉన్నది ప్రాణమా కాదా? ప్రాణమే. మరి దావీదు ధనవంతుడు కాదా? దావీదు కూడా ధనవంతుడే. ధనవంతుడై ఉండి కూడా సర్వ సంపాదన కలిగిన వాడు కూడా ఆయన పాదాల దగ్గర కూర్చో అంటాడు, అయ్యా నా ప్రాణము నీ పాదాల దగ్గర పెడుతున్నాను అంటాడు కీర్తనలు దావీదు గారు. నేను ఎన్ని చేసినా, ఎన్ని ఇచ్చిళ్ళు నేర్చుకున్నా, ఎంత జ్ఞానము ఉన్నా నీ దగ్గర ఎంత ప్రభువా. ఈరోజు నా ప్రాణము నాలో ఉంచావంటే నువ్వే. అందుకే
నువ్వు నాకు ఆధారము అంటాడు ఆయన. కురవ కుమారులు అంటావు, ప్రభు ఆ దుప్పు నీటి వాగుల కొరకు ఇదిగో నా ప్రాణం ఆశపడినట్లు ఇదిగో నా ప్రాణము నీ కొరకే ఆశపడుతుంది అంటారు. ఈయనంటాడు, నా ప్రాణమా ఇదిగో అనేక సంవత్సరాలకి కావచ్చిన విస్తారమైన ఆహారం ఉంది. ఇచ్చినప్పుడు మర్చిపోయాడు కదా, ఇచ్చినప్పుడు మర్చిపోయాడు. ఈరోజు చాలా మంది ధనవంతులు అదే మాట, ఇచ్చినప్పుడు మర్చిపోతారు. సంపాదించుకో కాదని అంటలేదు. ఎంతవరకు నువ్వు సంపాదన నీవు తిన, మళ్ళా నువ్వు తింటేనే తుత్తు. ఈ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి, నువ్వు పోతే నీ పేరు మీద ఎంత వస్తుంది, పోతే నువ్వు పోయింటారు ఎవరు తింటాడు? 500 రాసి నమోదు చేయించుకున్నాం అనుకో, ఈ 500 వీడికే, ఆ వచ్చిన 2 లక్షలు వాడికే, వీడికి ఏమీ లేదు అంటే వీడి చెత్తే గాని వాడికి డబ్బు రాదు. అసలు అర్థమవుతుందండి ఈరోజు సమాజం. పోతే మన పిల్లల్ని బతికితాడు కదండి. బాగుందంటారు ఇది. నువ్వు సంపాదించి నీ పిల్లలతో అనుభవించడం మంచిదా, నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలు అనుభవించడం మంచిదంటే ఇది రాంగ్ రూట్లోకి వెళ్తూ ఉంది పిల్లలు. ఇది మంచిది కాదండి. ఎల్ఐసి కడుతున్నావు దేనికి? నువ్వు పోతే నీ పిల్లలు ఇదిగో, నువ్వు పోయినప్పుడు చందకం ఎవరి పేరు మీద రాయాలా, నీ డబ్బులు ఎవరి పేరు మీద రావాలంటాడు. నేను పోయిన తర్వాత నా బిడ్డకు అందాలి, నా భార్యకి అందాలి అంటున్నాడు. అప్పుడు దాకా రాడు, కట్టడమే. అబ్బాయి వచ్చేసి నీ సంవత్సరం కడుతున్నావా లేదా? ఆడు చక్కగా కూర్చుంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, నువ్వు మన బ్యాంకులకు వెళ్ళి వేయటమే. ఎంత ఘోరం పిల్లరా. ఆశ అండి, ఆశ ప్రాణం కాదండి. ప్రాణానికి ఆశ తృప్తి లేదు. ఉన్న దానితో తృప్తిగా బ్రతికిదాని మానవుడు లేడు. ఉన్న దానితో హాయిగా మనం వెళ్ళిపోదామని ఆలోచన లేదు. ప్రాణం అండి. అయ్యా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు వచ్చిన ధనాన్ని బట్టి నేను సమృద్ధిగా తినడానికి అవకాశం ఇచ్చే ప్రభాని ప్రార్థన చేసిన వారు ఎవరండి? ఎవరు లేరు పిల్లరా. పోని ఇంత సంపాదించుకున్నాడు, ఎవరికైనా పెడతాడు? ఎవడికి పెట్టాడు? ఆడంటున్నాడు, అప్పటికంటాడు, నా ప్రాణం అనేకమైన సంవత్సరాలకి నీకు కావచ్చిన ఆహారము సమృద్ధిగా పండింది, తినుము, సుఖించము, తినుము, తాగము, సంతోషించమని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు అట. ఇటు అప్పుడు అంటాడట, ఒరే ఎర్రి సన్నాసి. ఎర్రి సన్నాసి అన్నది ఎవరు? దేవుడు అంటున్నాడు. ఎర్రోడు కాకపోతే ఏమంటారు? ప్రాణమిచ్చింది ఎవడ్రా? నేను. ప్రాణమిచ్చిన వాడు నేను. భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చింది నేను. నన్ను వదిలేసి ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని రాయబడింది. అడుగుచున్నారు. ఎవడు అడిగేస్తున్నాడండి? గత పోయిన వారు ఇదే మాట చెప్పుకున్నాం పిల్లరా. సందర్భం బట్టి మాట తీసుకోవడం వచ్చింది కనుక ప్రాణం ఇచ్చిన వారిని మర్చిపోతే పిల్లరా, ఆయన అంటాడు, మనం మర్చిపోతే, ఆయన ఒక్కసారి మర్చిపోతే మనం ఈ లోకంలో ఉండడానికి లేదు. మనం ఈ లోకంలో ఉండడానికి లేదు. మనం ఎందుకు తెలుసా పిల్లరా? మనమందరం ఆయన చేతుల్లో ఉంటేనే బ్రతుకుతాం, లేకపోతే బ్రతకలేమో. ఆఖరికి ఈ దేవుడే వచ్చి అన్నాడు, ఒరే ఎర్రివాడా, ఎర్రు సన్నాసి, అసలు ప్రాణం ఇచ్చింది నేను కాదురా. ప్రాణం ఇచ్చిన వాడిని మర్చిపోయి నా ప్రాణమా తినుము, సుఖించుము, అనేకమైన సంవత్సరాలకి విస్తారమైన ఆహారం ఉంది అంటావు. అది తీసేసుకుంటే నీ విస్తారమైన ధనం ఎవరికి పెడతావు? ఎవరికి ఇస్తావు? ఎప్పుడన్నా ఆలోచించా? ఈ మధ్యకాలం ఒక మాట విన్నాం పిల్లలు. అతనికి ఎవరు లేరు, చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు. వెనక ముందు ఎవరు లేరు, వెనక ముందు ఆయనకి ఎవరు లేరు. బాగా సంపాదించాడు, బాగా సంపాదించాడు. సంపాదించిన ఆస్తిలో చిల్లుగోవ కూడా తినలేదు. మరి ఉన్న ఆస్తి అంతా ఏం చేయాలా? చనిపోయాడు ఆయన. చనిపోతే ఉన్న ఆస్తి అంతా దేనికి ఇవ్వాలి? అది గవర్నమెంటు ఎవరు స్వాధీనం చేసుకొని లేని వారికి ఇవ్వవలసిన అవసరత ఉంది.
అవునా కదా? ఈరోజు ఉన్నవారండి ఇదే అంటాం. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలి? అయ్యా, ఈరోజు మమ్మల్ని ఇలా ఉంచావు, ఉన్న దాని మీద తృప్తిగా బ్రతుకుతున్నాం, చాలు ప్రభు అని చెప్పి ఆయనని ఆరాధించడానికి, ఆయనని ఘనపరిచి బ్రతకడం నేర్చుకోండి. అంటే మనం ఎవరు ధనవంతులు కాదండి, చెబుతున్నాను. మనము కలిమిలోనిదే ప్రభుకు పెడుతూ ఉన్నాం, కలిమిలోనిదే ప్రభుకు ఇస్తూ ఉన్నాం, మనం ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఇదిగో అనేకులు ధనవంతులు ఉన్నారు, భూమి మీద కూడా ఉన్నారు, లేరని అంటలేదు. కానీ పిల్లరా, మనం ఉన్నంతకాలము ప్రభు కొరకు బ్రతకగలిగితే, ఉన్నంతకాలం ప్రభు కొరకు మనం జీవించగలిగితే అంత ధన్యత మరొకటి లేదు పిల్లరా. కనుక ఈయన అంటున్నాడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అండి. ఆ ప్రాణం ఇలా తీసుకున్నాడు అనుకోండి, ఏమవున్నదంతా ఉన్నప్పుడే నీ కాడ ఉన్నదే నరిగిరి పెట్టగలిగితే, నీ కాడ ఉన్నప్పుడే 10 మందిని ఆదరిస్తే, లేకపోతే ఒక ప్రాంతమే ఇదిగో దత్తత తీసుకొని వాళ్ళు పోషించగలిగితే, క్రియ అండి. క్రియ అనగా పనులు. అది కనపడితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అయినను ఆ క్రియ కనపడుతుందని ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే అండి పిల్లరా, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆ ధనవంతుని కూడా ఆ వాళ్ళ మధ్యలోనే తీసుకుని వచ్చి ఉపమాన రీతిగా చెబుతున్న ఈ మాటల పిల్లరా, ఈరోజు ఆ ఇద్దరు కూడా ఇదిగో వాళ్ళ ప్రాణాలు కూడా ఇదిగో దేవుని సమక్షలు పెట్టి, ప్రభువా మాకు ఆదరణత ఎవరు లేరు, ఇదిగో నువ్వు ఒక్కడే మాకు ఆదరణకర్త, మా ప్రాణాలకు రక్షకుడు గనుక మా ప్రాణాలు కాపాడేవాడు నువ్వే అని చెప్పి భక్తులైన వారు ఇద్దరు అన్నారు. ఈయనైతే లోక గారు రాస్తూ ఉన్న మాట ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగం పెట్టింది, ఎవడికి ఏమి పెట్టకపోయినా అంటాడు, నా ప్రాణమా అంటాడు. ఈయన ప్రాణం నీది కదయ్యా, దేవునిది. ప్రాణం ఒక ఆయన పెట్టాడు, ఆయననే మహిమపరచాలి, ఆయననే గణపరచాలి, ఆయననే స్తుతించే వారిగా. ఈ మాటలు విన్నా నువ్వు, ఈ మాటలు విని నీ మనసులో దాచగలిగితేనే, వాటి ప్రకారంగా బ్రతకగలిగి ఆయన కొరకు జీవించగలిగితేనే ప్రాణ విలువ నీకు అర్థమవుతుంది. లేకపోతే ప్రాణ విలువ అర్థం అవ్వదు పిల్లరా. ప్రాణమున్న మనము ప్రాణమ దేవుడు మనలో ఉంచాడు కాబట్టి ఈ విలువైన జీవితం ప్రభు కొరకు బ్రతకండి. ఉన్నంత కాలంలో ఆ విలువైన ప్రాణము దేవుడిది కాబట్టి నువ్వెన్ని చేసినా ప్రాణం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. జాగ్రత్త సుమి, ఏదో ఒక రోజు ప్రభు దగ్గరికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ విలువైన ప్రాణము, విలువైన దేవుని పాదాల దగ్గర నువ్వు నేను ఉండాలని, ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలని. ఈ మాటలు నువ్వు ఇక్కడి నుంచాను, ఈ రోజు నుంచాను. ప్రాణ విలువ నీకు అర్థమైతే, ప్రాణం ఎంత గొప్పదో ఆ ప్రాణ విలువ తెలిసిన భక్తులకు ఆ ప్రాణము గురించి ఏం చెప్పబోతున్నారో చెప్పి ఉన్నారు. ఈరోజు నీకు అర్థమైందని ప్రభుపేట మనం చేసుకుంటూ ఈ మాటలు ఆయన మనందరి ఇడుకల్లో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలవచ్చినైతే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా కొన్ని మాటలు మాకు తెలుగుపరిచారు ప్రభువా. మా మాటల నాయన మీరు ఆలోచన వెలిగి అయ్యా మీ ప్రేమను బట్టి ప్రార్థన చేస్తున్నాం. విలువైన ప్రాణమయ్యా, ప్రాణం ఎంత గొప్పదో ఆ ప్రాణము పొందుకున్నవారు, ప్రాణ విలువ తెలిసిన వారు దావీదు అంటున్నాడు, కురోహ కుమారులు అంటున్నారు, అయ్యా మా ప్రాణాలకి రక్షకుడు నువ్వే ప్రభువా అని అంటున్నారు భక్తులు. నాయన కొత్త నిబంధనలో ఆయన కూడా లూకా సువార్తలో భక్తుడైన లూకా గారు రాసిన మాటలు, నాయన నా ప్రాణమా అనేకమైన సంవత్సరాలకి విస్తారమైన ఆహారము తినుము, తాగము, సుఖించుము అంటున్నాడు. అయ్యా ప్రభు అంటున్నాడు, ఎర్రవాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు రా అని పిలుస్తూ ఉన్నాడు. నేను అడగట్లేదు నీ ప్రాణాన్ని, అడుగుచున్నారు ఇచ్చిమంటావా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే ప్రభువా, దయచేసి మా ప్రభువా ఈ మాటలు విన్న మీ పిల్లలు, మీ బిడ్డలు వాళ్ళ హృదయములు ఈ మాటలు నాటింపజేసి ఆ వాక్య ప్రకారం వారి బ్రతుకులు ఉండాలని, వాక్యం రీతిగా వారి బ్రతుకులు వారి జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రాణం ఎంత గొప్పదో, ప్రాణ విలువ ఎంత గొప్పదో నేర్పించి ఉన్నారని కోరుచు మా ప్రార్థన తోసివేయక నీరికట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని త్వరగా రాని ఉంటున్న యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి.